తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ బాయ్స్ వన్స్లో ఘనంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ రాములు సార్ విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయంగా మాట్లాడారు. స్కూల్లో అందిస్తున్న ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన బోధన, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం గురించి సమగ్రంగా వివరించారు. విద్య అనేది జీవితాన్ని మారుస్తుంది, భవిష్యత్తును నిర్మిస్తుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడి చదవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల చదువులో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి కొత్త అడ్మిషన్ల కోసం సహకరించాలని, ఈ మంచి విద్యా అవకాశాన్ని ఇతర విద్యార్థులకు కూడా తెలియజేయాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన తరగతి టాప్ విద్యార్థులకు బహుమతులు అందజేయడం ద్వారా వారి కృషిని అభినందించారు. ఇది ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్కూల్ కోఆర్డినేటర్ జాకీర్, పీఈటీ అజీజ్, సిబ్బంది రమేష్ రెడ్డి, విఠల్ రెడ్డి, అనంతరాజ్, ప్రసాద్, నవనీత, అక్బర్, బుజ్జమ్మ, ఆశ్రా, సుల్తానా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా, ప్రేరణాత్మకంగా ముగిసింది. Congratulations, second topper Vikrant. Sorry, lighting. Topper nearby. Congratulations. Next is Sofyan. Sixth. Afia. Behalf of real parents, school parents. Congratulations. प्रिंसिपल सर से आके मिलो, हमारा बच्चा कैसा है, कुछ पढ़ रहा नहीं पढ़ रहा, कुछ इम्प्रूवमेंट है नहीं है, ये भी मालूम कर लो टीचर से. कुछ हेल्थ इश्यूज है आप लोग पूछते आके, लेकिन पढ़ाई के कुछ इश्यूज है वो भी पूछो. आप लोग का हक है पूछने का. आप लोग तो नेक्स्ट टाइम मैं मेरा सब्जेक्ट अच्छा पढ़ूंगी ना, और अच्छा करके बताती, आपके बच्चे को और थोड़ा डेवलप करके बताती. खाली हेल्थ खत्म होना ये नहीं होगा. मेरा बच्चा कुछ बन के निकलना, मेरा बच्चे का एक टारगेट होना. हर बच्चे को यहाँ से इतने बच्चे हैं, व्हाट डू यू वांट टू बिकम बोल के पूछो, क्या बनना चाह रहे बोल के पूछो. अगर उन्हें बोला तो उसके दिमाग में सेट कर लिया कि गोल मैं कुछ बनना चाह रहा हूँ, तो सोच लो मैं सही रास्ते पे चल रहा. अगर उन्हें वो भी नहीं बोल सका, 7th या 8th स्टैंडर्ड में आके कुछ भी बनने के बारे में सोचा नहीं, तो आपको उसकी तरफ तवज्जो देने की ज़रूरत है बोल के आप लोग एक बार थोड़ा उसके ऊपर गौर करें. सॉरी, शायद मैं कुछ ज़्यादा बोल रही. ఆ లక్కీ టీంలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి దీనికి సీట్ కూడా జరుగుతుంది. మరి మిగతా 20 మంది సీట్ రాదు. అంటే ఇంచుమించు 40 మంది అప్లికేషన్ వచ్చాయి 5th క్లాస్లో మాకు సీట్ కావాలని చెప్పేసి. మైనారిటీస్కి అయితే ఆ యొక్క నిబంధన లేదు. ఎందుకంటే 60 సీట్లు ఉన్నాయి. 60 సీట్లలో మాకు వచ్చినటువంటి 80 సీట్లు వచ్చినాయి, 80 అప్లికేషన్ వచ్చినాయి. ఆ 80లో ఎంతమంది వస్తారు జూన్లో అనేటువంటి తెలియదు. కాబట్టి 60 సీట్లు అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేస్తున్న వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఇక అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా సేమ్ 20 సీట్లు నాన్ మైనార్టీ, మైనార్టీ 60 సీట్లు. 20 సీట్లలో
అప్లికేషన్ వచ్చినటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా జరుగుతుంది, తర్వాత వేరే వాళ్ళకి కూడా జరుగుతుంది. మైనార్టీస్ కూడా అక్కడ నిబంధన ఏం లేదు, మైనార్టీస్ సీట్లు ఏంటంటే అక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు చేసేదల్లా మైనార్టీ అడ్మిషన్ ప్రతి ఒక్క పేరెంట్ ఒక అడ్మిషన్ తీసుకురండి. ఈ సంవత్సరం జూన్ నుంచి ఈ ఊర్లలో ఉన్నటువంటి పేరెంట్స్కు కానీ పిల్లలకు కానీ మోటివేట్ చేయండి, ఖచ్చితంగా పంపించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకు కూడా అందాలి, మీరు అందించుకుంటున్నారు వాళ్ళకు కూడా అందాలని మా యొక్క ప్రయత్నం. నా ప్రయత్నం కాదు, సెక్రటరీ సార్ చెప్తున్నాడు, ఎండి సెక్రటరీ మొత్తం స్టేట్లో 204 స్కూల్ ఉన్నాయి. ఆ 204 స్కూళ్ళలో కూడా సెక్రటరీ సార్ కూడా మాట్లాడే వీడియోలు చాలా ఉన్నాయి. మైనారిటీ పాపులేషన్ ఏదైతే ఉందో వెనుకబడినటువంటి వర్గాలు చాలా వెనుకబడి ఉన్నారు ఫ్యామిలీస్, వాళ్ళకు చెప్పి మోటివేట్ చేయండి ఊర్లలోకి అని చెప్పేసి మేము 2 నెలల నుంచి కూడా ఊర్లలో తిరుగుతూ ఉన్నాం టీచర్స్ తీసుకెళ్ళి. అంటే ఎక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉందో ఆ ఊర్లలోకి వెళ్ళి మోటివేట్ చేసి వాళ్ళ యొక్క అడ్మిషన్ తీసుకురావడం జరిగింది. అట్లా మాకు తెలియకుండా ఇంకా మీకు ఇంకెవరైనా తెలిసి ఉంటే, లేదు వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు ఉన్నారు కానీ ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి, ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇంకా ఉన్నాయి అని చెప్పేసి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే మైనారిటీస్ ఇంత ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పిస్తున్నది అయినా కానీ ఇంకా ఉపయోగించుకోవట్లేదు అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంటర్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ అడ్మిషన్స్ అనేటువంటివి చాలా ఉన్నాయి. మీరు చెప్పి వాళ్ళకు వినకపోతే మోటివేట్ చేసి మా స్కూల్ దాకా తీసుకురండి, స్కూల్కు దాకా తీసుకొస్తే మేము మాట్లాడతాం వాళ్ళతో మాట్లాడి మేము కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, మీ అందరిలో కూడా చాలా మంది చదువుకోవాలి, మీకు అర్థమవుతుంది మీరు ఏం చెప్తున్నాము. అయితే మన దగ్గర ఏ ఒక్క సబ్జెక్ట్ టీచర్ కూడా ఇంటర్ లేదా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ కూడా వారి యొక్క సబ్జెక్టుని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పడంలో కానీ నేర్పించడంలో కూడా 100% సక్సెస్. మన రిజల్ట్ చూస్తున్నట్లయితే అన్ని కుటుంబాల్లో కూడా మన మైనారిటీ కుటుంబం ప్రిన్సిపల్ సార్ గారికి మరియు అదే రకంగా స్కూల్ కోఆర్డినేటర్ సార్ గారికి మరి నాతోటి ఉపాధ్యాయ మిత్రులకి మరి మేము పిల్లలని మనస్ఫూర్తిగా